హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ దేవి, ఆంధ్ర ఒడిస్సా అమ్మాయి. ఈరోజు మంగళవారం కదా, మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూస్తా రండి. చూడండి, ఇవేంటి చెప్పుకోండి. గుండెకాయలు. నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ కర్రీ అనమాట. గుండెకాయలు, ఇంకా కందనకాయలు, మడికాయలు. ఈ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా ఆయన నా కోసం ఎక్కువ తెస్తుంటారు. వీటి కోసమని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా బంగాళదుంపలు కూడా. ఏంటి ఎక్కువగా దుంపలు వాడుతున్నారు అనుకుంటున్నారేమో, ఒడిస్సా కదండి, ఎక్కువగా దుంపలు యూజ్ చేస్తాము. ఇలాగ కొంచెం చాయ్ పెట్టుకొని, కొంచెం చాయ్ అయితే నాకైతే చాయ్తో రోజు అయితే స్టార్ట్ అవుతుంది. లేకపోతే మా ఇంటి అంతా రోజు మొత్తం డిసప్పాయింట్లో ఉంటాను అనమాట. సో చాయ్ తాగేసాను. చాయ్ తాగిన తర్వాత ఇంకా కర్రీ కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాను. చూడండి, అల్లం, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయ, ఈ మూడు మిక్స్ చేసేసి మసాలా పేస్ట్ అయితే చేసేసాను. చేశాక కడాయి పెట్టుకున్నాం. పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని దుంపలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేశాను అనమాట. దుంపలు ఫ్రై చేయడం వల్ల అంటే తినేటప్పుడు ఆ దుంపలు కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే ఇలా ఒకసారి. చూడండి, హీట్ అయినప్పుడు కొంచెం దుంపలు వేస్తాను. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఎక్కువగా మేము దుంపలే మేమన్నా కజ్జికాయ ఒడిశాలో మొత్తం ఎక్కువగా దుంపలు వాడే ప్రతి ఒక్క ఐటెంలో కూడా దుంపలు అయితే వేస్తారు. కంపల్సరీగా దుంపలు వేస్తారు. అది ఏంటో మరి ఇక్కడ దుంపలు లేని వంటే తయారవుతుంది ఒడిశాలో మాత్రం. సో ఇంకా ఈ కర్రీ కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అందుకని వాళ్ళ కోసం గుడ్లు తీసుకొచ్చాము. వాళ్ళకి గుడ్డు బుజ్జి చేసేస్తాం అనమాట. అదే ఉక్కిరి అంటారు కదా ఆంధ్రాలో, అలా అనమాట. చేసుకుని చూడండి, ఫైనల్గా ఇలాగైతే వేపుకున్నాం అనమాట. దుంపలు చూడండి ఎంత రెడ్గా అయిందో. ఇలా వేపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వేపుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ దీంట్లోని మసాలా ముద్ద ఏదైతే ప్రిపేర్ చేసామో అది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇంకొంచెం వేసి ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏదైతే రుబ్బులు ఉంచుకున్నామో అది. చూడండి, అది ఏంటంటే ఈ కర్రీకి మాత్రం నేను బిగ్ ఫ్యాన్ అనమాట. అంత ఇష్టం నాకు ఎక్కువగా. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి, అలా ఫ్రై అయ్యి ఇందులో ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చికెన్ మసాలా, ఇంకా కారం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక మనం దుంపలు వేపి ఉంచుకున్నాం కదా, ఆ దుంపలు ఇందులో వేసాం. ఇంకా గుండెకాయలు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చాలామంది ఇవి కొంచెం యాక్గానే వాటర్ వేసేస్తారు. అలా ఎప్పుడూ వేయకండి. గుండెకాయల నుంచి చాలా వరకు వాటర్ వస్తుంటుంది. ఆ వాటర్ కొంచెం దగ్గర అయినంత వరకు వాటర్ వేయకండి. కొంచెం బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే ఒక 15 మినిట్స్ వదిలేస్తే దాంట్లో నుంచి వాటర్ అంతా వస్తుందండి. ఎలా వస్తుంది, ఇంకా నేను వాటర్ వేయలేదు. ఆ గుండెకాయలకు సంబంధించిన వాటర్ అనమాట. ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మీరు వాటర్ వేసుకోండి. ముందుగా వాటర్ అయితే వేయద్దు. సో చూడండి, ఇలా అయితే ఫైనలీ రెడీ అయ్యిందనమాట. సో వాటర్ అంతా ఇంకింది కదా, ఈలోపు మనం వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, వేసి కొంచెం హైలో పెట్టేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చూడండి ఎలా తయారైతుంది. ఈ కర్రీ స్మెల్కే సగం పడి చచ్చిపోతుంది అనమాట. వీటితో చపాతీలు చాలా బాగుంటాయి అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇన్కేస్ నచ్చలే ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.